సాయంకాలం మ్యాచ్ కీపింగ్ చేయకూడదా? సన్నీ అన్న ఫస్ట్ ఓవర్ స్టార్ట్ చేస్తున్నాడు. చూడాలి, సన్నీ అన్న ఫస్ట్ ఓవర్ స్టార్ట్ చేస్తున్నాడు. ఓ ఫస్ట్ బాల్ డాట్ బాల్ నేరుగా అమరన్న చేతిలోకి. అక్కడ మిస్ ఫీల్డ్, కానీ అక్కడ వికెట్ పడే అవకాశం. అమరన్న ఫస్ట్ బాల్ని చూస్తున్నాడు, అసలు వెళ్ళరా సింగిల్ కానీ వాళ్ళు వెళ్ళా. ఏమో అసలు వర్స్ట్గా ఉంది కామెంట్రీ. సెకండ్ బాల్ కట్ షాట్, అక్కడ డిసైడ్ 4 అండి. అక్కడ సాయి చరణ్ ఒక అబ్బాయి ఫీల్డింగ్ చేయడంతా బాగా పరిగిస్తాడు. 2 balls, థర్డ్ బాల్ డాట్ బాల్. చూడాలి, ఓ మంచి బాల్. అక్కడ సింగిల్ వెళ్ళే అవకాశం లేదు, కానీ అక్కడ మిస్ ఫీల్డ్ అండి. సునీల్ అన్న అండ్ అన్వర్ బాయ్ మిస్ ఫీల్డ్ చేశారు. ఓ గుడ్ బాల్ అండి సన్నీ అన్న, మంచి బౌలింగ్. ఓవర్లో ఓన్లీ 5 runs వచ్చాయి. చూడాలి లాస్ట్ బాల్ అని వికెట్ పడే అవకాశం ఉందా లేదని. ఓ మంచి బాల్ అండి, డాట్ బాల్. కిట్టు సెకండ్ ఓవర్ వేయడానికి వస్తున్నాడండి, మంచి బౌలర్. చూడాలి, కిట్టు సెకండ్ ఓవర్ వేయడానికి వచ్చాడు. చూడాలి, ఓ ఫస్ట్ బాలే కట్ షాట్, కానీ అక్కడ ప్రొడక్షన్ ఉందండి. ఫీల్డర్ ఉన్నాడు, మంచి ఫీల్డింగ్ అండి సాయి ద్వారా. అంతే, కరెక్ట్గా చెప్పారు. చూడాలి, సెకండ్ బాల్. ఓ బ్యాట్స్మెన్కి విత్ మంచిగా వేసే స్లాట్ బాల్, కానీ అక్కడ ఫీల్డర్ ప్రేమ్ ఉన్నాడు. ఓ 2D అండి. కాన్ఫిడెన్స్. ఓ ఇట్స్ అవుట్. మంచి బౌలింగ్ అండి కిట్టు ద్వారా. కిట్టు అనుకున్నట్టే మంచి బాల్ వేసి వికెట్ తీశాడు ఆషిక్ది. ఓ కెప్టెన్ దిగుతున్నాడు డైరెక్ట్గా. హఫీజ్ దిగుతున్నాడు, కెప్టెన్ ఆఫ్ ది టీమ్. చూడాలి హఫీజ్ ఎంత వరకు రాణిస్తాడు. హలో, ముందు ప్లేస్ నైస్గా కొట్టేసావు కదా. ఇట్స్ 4 runs. చూడాలి,
2 overs completed, loss of 1 wicket. హలో హలో ఏంది హలో క్యాచ్ హలో. సునీల్ అన్న మిస్ ఫీల్డ్ అండి. అక్కడ సింగిల్ కూడా రాని బాల్కి అనవసరంగా అన్న సింగిల్ ఇచ్చాడు. ఇట్స్ సింగిల్. ఓ ఇట్స్ అవుట్ అండి. సన్నీ అన్న సెకండ్ ఓవర్లోనే బ్రేక్ 2 ఇచ్చాడు. చరణ్ బ్రో అవుట్. ఓ ఇక్కడ మిస్ చేయొచ్చు. అక్కడ సునీల్ అన్న పట్టేశాడు అనుకున్నాం, వదిలేశాడండి. సునీల్ అన్న చాలా రేర్గా వదులుతుంటాడు. తీసా నా ఎందుకన్నా సునీల్ అన్న ఇలా చేస్తున్నావు? సునీల్ అన్న మిస్ ఫీల్డ్ అండి. చూడాలి హఫీజ్ ఎంతవరకు మ్యాచ్ని తీసుకువెళ్తాడు. అంతే ఇంకా అది చేసామన్న. ఈ కామన్ కదన్న, ఇది చెయ్యాలి మనం. 7 minutes 6. వీడియో గ్రూప్లో పెట్టండి. గ్రూప్లో కూడా పెట్టండి. కిట్టు సెకండ్ ఓవర్ వేయడానికి వచ్చాడు. ఇందాక ఓవర్లో చాలా ఒక మిస్ ఫీల్డ్ వల్ల ఆఫీస్కి లైఫ్ వచ్చింది. దాన్ని 50 runs చేస్తాడు, 60 runs చేస్తాడు, ఆఫీస్ చేతిలోనే ఉంది. చూడాలి. కిట్టు బ్యాక్ టు ది అటాక్. ఫస్ట్ ఓవర్ మంచి ఎకానమీతో మంచి బౌలింగ్ వేశాడు. ఇట్స్ ఏ వైడ్. ఇట్స్ ఏ గుడ్ బాల్ అండి. కిట్టు మంచి లైన్ లెంత్తో బాల్ వేశాడు. అగైన్ ఇట్స్ ఏ గుడ్ బాల్. మంచి లైన్ లెంత్తో బౌలింగ్ వేస్తున్నాడు కిట్టు. బ్యాట్స్మెన్ ఆలోచిస్తున్నాడు, కొడదామా వద్దా అని. చూడాలి. బ్యాట్స్మెన్ ప్రెజర్లోకి వెళ్ళాడు ఫస్ట్ 3 balls డాట్ అవడం వల్ల. కిట్టు మంచి బాల్స్ వికెట్. కానీ ఇక్కడ ఫుల్ టాస్. కానీ అక్కడ ఆరిఫ్ కాదరన్న 30 yardsలో వచ్చేసాడు. సాయి బ్యాక్ వెళ్ళిపోయాడు. చూడాలి ఏం జరుగుతుందో. ఇక్కడ సునీల్ అన్న మంచి ఫీల్డింగ్ అండి. కానీ ఇంత క్యాచ్ వదిలేశాడు. చూడాలి హఫీజ్ దాన్ని ఎంతవరకు తీసుకువెళ్తాడు. బౌలింగ్ కిట్టు.
మంచి బాల్ అండి. ఎందుకు వేయడం వేస్ట్. ఇది వదిలేస్తాడా? ఇక్కడ ప్రేమ్ ఉన్నాడు. ఇట్స్ సింగిల్. ఇవన్నీ నీ ఖాతానే. సునీల్ అన్న మళ్ళీ మిస్ ఫీల్డ్. ఏదో అన్ని ఆయనకే వస్తున్నాయి. సునీల్ అన్న అసలు బాల్ అయితే టచ్లో లేడు ఈరోజు. చూడాలి. ఆర్సీబీ చేసి వేసుకొచ్చున్నాడు. ప్రేమ్ అక్కడ అవకాశం, క్యాచ్ వెళ్ళే అవకాశం, కానీ ఇట్స్ ఏ స్టూడియో అండి. మంచి ఫీల్డింగ్ ప్రేమ్ ద్వారా. యువర్ కెప్టెన్ బాయ్. బా గ్రేట్ బ్యాట్ అండి. యూసఫ్ చాలా మంచిగా ఆడాడు. బా బాయ్, థ్యాంక్స్ బాయ్ బౌలింగ్. బౌలింగ్లోకి భరత్. మంచి బాల్. సింగిల్ రన్. షార్ట్ బాల్. సో బౌండరీ 4. Dark ball, white ball. Good shot. Mid off మీదుగా 4 runs. నా ధోని తర్వాత నువ్వే అన్నా. ఫీల్డ్ చేంజెస్ జరిగాయి సన్నీ అన్న ద్వారా. ఇంకొక వైట్ బాల్. ఫ్రంట్ ఫుట్ వచ్చున్నారు. సన్నీ అన్న కామెంటేటర్ని స్ట్రెచింగ్ చేస్తున్నాడు. 11th వికెట్ వచ్చాడు బౌలర్. గుడ్ బాల్. స్టంప్ అవుట్ కోసం ప్రయత్నం, కానీ వికెట్ తగలేదు. మంచి బాల్. ఇక్కడ బ్యాట్ షాట్, వికెట్ పడిపోయింది. సన్నీ అన్న ద్వారా మంచి ఫీల్డ్ ప్లేస్మెంట్, మంచి బౌలింగ్ భరత్ నుంచి. ఇంకా యశోబ్ అన్న అవుట్ అయి వెనక్కి వెళ్తున్నాడు. కొత్త బ్యాట్స్మెన్ సూర్య అన్న. డాట్ అయింది. ఓవర్. పవర్ ప్లే లాస్ట్ ఓవర్. సన్నీ అన్న మళ్ళీ బౌలింగ్లోకి వచ్చాడు. ఫీల్డ్ చూసుకుంటున్న బ్యాట్స్మెన్ హఫీజ్. ఫస్ట్ బాల్ సన్నీ అన్న ద్వారా. గుడ్ లీవ్. ఇంకా ఆఫ్ స్టంప్ బంతిని తాకడానికి డౌట్ పడుతున్నారు. మంచి బౌలింగ్ సన్నీ అన్న నుంచి. సేమ్ బాల్ కొట్టడానికి మాత్రం డౌట్లోనే ఉన్నా ఇంకా బ్యాట్స్మెన్.
లోపల నుంచి వెళ్తుంది బాల్. థర్డ్ బాల్, బిగ్ షాట్కి ప్రయత్నం కానీ గాల్లోనే ఉంది బాల్. క్యాచ్ డ్రాప్ ఇక్కడ ఆరిఫ్ నుంచి. మంచి బౌలింగ్ సునీల్ నుంచి కానీ బ్యాట్ షాట్ ఇక్కడ హఫీజ్ నుంచి. ఫీల్డ్లో చేంజెస్ చేశాడు సన్నీ అన్న. గుడ్ బాల్, మంచి బాల్, గుడ్ లీవ్. మళ్ళీ అదే బాల్ని రిపీట్ చేస్తున్నారు బౌలర్. లాస్ట్ బాల్ అనుకుంటా ఓవర్లో. గుడ్ షాట్, గుడ్ ఫీల్డింగ్ ఫ్రమ్ కిట్టు. ఒక రన్కి ఆపాడు. ఓవర్. కొత్త బౌలర్ జావేద్ భాయ్. ఫస్ట్ బాల్, రివర్సీవ్కి ప్రయత్నం. సెకండ్ బాల్, డాట్ బాల్. టూ బాల్స్ని మంచిగా వేసాడు జావేద్ భాయ్. థర్డ్ బాల్ అసలు కొట్టడానికి ఛాన్స్ ఇవ్వట్లేదు. మంచి డాట్ బాల్. ఫీల్డ్లో కొన్ని చేంజెస్ జరుగుతున్నాయి. ఫోర్త్ బాల్, మంచి బౌలింగ్ జావేద్ భాయ్ ద్వారా. ఫిఫ్త్ బాల్, 4 runs. ఇక్కడ అన్వర్ గివప్ ఇచ్చేసాడు. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. ఇంకొక షాట్కి ప్రయత్నం కానీ మంచి బౌలింగ్ జావేద్ భాయ్ ద్వారా. ఓవర్ సమాప్తం. మళ్ళీ బౌలింగ్లోకి భరత్. ఫస్ట్ బాల్, లో ఫుల్ టాస్, సింగిల్ రన్. సెకండ్ బాల్, మంచి బౌలింగ్ భరత్ నుంచి. థర్డ్ బాల్, మంచి బౌలింగ్ భరత్ నుంచి. ఫస్ట్ 3 balls అరౌండ్ వికెటే వచ్చాడు. ఫోర్త్ బాల్ కూడా అరౌండ్ వికెట్ నుంచి వచ్చి డెలివర్ చేశాడు. మంచి షాట్. గుడ్ స్టాప్ అక్కడ సాయి నుంచి. గుడ్ త్రో, గుడ్ స్టాప్. ఒక రన్కి ఆపాడు మంచి ఫీల్డింగ్ ద్వారా సాయి. షాట్కి ప్రయత్నం కానీ డాట్ బాల్. మంచి బౌలింగ్ భరత్ నుంచి. లాస్ట్ బాల్ భరత్ నుంచి. ఓవర్ మాత్రం బాగా వేసాడు. లో ఫుల్ టాస్, మంచి ఫీల్డింగ్ అన్వర్ నుంచి. ఫీల్డ్ సెట్ చేస్తున్నా జావేద్ భాయ్. ఫస్ట్ బాల్, ఫైన్ లెగ్ మీదుగా మంచి ఫీల్డింగ్. ఫోర్త్ త్రో జరిగింది కానీ నో లాస్. సెకండ్ బాల్, గుడ్ ట్రై భరత్ నుంచి కానీ క్యాచ్ డ్రాప్. ఈరోజు ఏం చేసినా హఫీజ్ క్యాచ్ మాత్రం పట్టను అంటున్నా బీబీఎన్ టీం. మంచి బౌలింగ్ జావేద్ భాయ్ నుంచి. క్యాచ్ పట్టకపోతే ఏం నేను బౌల్డ్ అవుతా అంటున్నా హఫీజ్. మంచి బౌలింగ్ జావేద్ భాయ్ నుంచి. మంచి షాట్ సింగిల్కి. ఫీల్డ్లో చేంజెస్ జరిగాయి. మంచి షాట్. మళ్ళీ సాయి ఆపుతాడా? కష్టం ఈసారి. 4 runs. కరెక్ట్ కెమెరా పెట్టి. ఓవర్ పూర్తయింది. కిట్టు బౌలింగ్లోకి. క్యాచ్ డ్రాప్ సునీల్ అన్న ద్వారా.
మంచి రన్నింగ్. వసంత్ నుంచి లేజీ ఫీల్డింగ్. సునీల్ అన్న ఆపోజిట్ టీంని గెలిపించడానికి సర్వ ప్రయత్నాలు చేస్తున్నాడు. గుడ్ బౌలింగ్ హిట్ నుంచి. మంచి షాట్. 2కి కాల్, బట్ సింగిల్కే స్టాప్ అయ్యారు. మంచి ఫీల్డింగ్ ఆరిఫ్ నుంచి. మంచి బాల్ కిట్టు నుంచి. సింగిల్ రిఫ్యూజ్ చేశాడు నాన్ స్ట్రైకర్. మంచి బౌలింగ్ హిట్టు నుంచి. ఇంకో బాల్కి వస్తున్నాడు. జరిగి షాట్ ఆడే ప్రయత్నం. మంచి ఫీల్డింగ్ భరత్ నుంచి. వైట్ బాల్ కిట్టు నుంచి. ఈ ఓవర్ మాత్రం బాగానే వేసాడు, కానీ ఈ బాల్ మాత్రం వైడ్ వేసాడు. మంచి బౌలింగ్ కిట్టు నుంచి. ఈసారి మంచి లైన్ పట్టాడు. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. మంచి బాల్. ఓవర్ సమాప్తం. 11 ఓవర్లు ముగిసేసరికి 56 పరుగులు, 4 వికెట్లు. 12 ఓవర్ ఫస్ట్ బాల్ జావేద్ భాయ్ నుంచి. మంచి బౌలింగ్ జావేద్ భాయ్ నుంచి. డాట్. సెకండ్ బాల్. మంచి యార్కర్. వసంత్ నుంచి చాలా లేజీ ఫీల్డింగ్, కాబట్టి సింగిల్ కూడా వచ్చేసింది. కెప్టెన్ సునీల్ అన్న అరుస్తున్నాడు వసంత్ని. థర్డ్ బాల్. మంచి బౌలింగ్. డాట్ బాల్. ఫోర్త్ బాల్. ఫీల్డ్లోకి వేరే ప్లేయర్ కూడా ఎంటర్ అవుతున్నారు. మంచి బౌలింగ్ జావేద్ భాయ్ నుంచి. ప్లేయర్స్ కాళ్ళ మీదే కొడతా ఉంటున్న జావేద్ భాయ్. మంచి షాట్. మిస్ ఫీల్డ్. 2 రన్స్ ఈజీగా ఉన్నాయి. నాట్అవుట్. బాల్ని పికప్ చేయడంలో లేట్ అయ్యాడు సునీల్ అన్న. అసలు బాల్నే పట్టుకోలేదు. మంచి బౌలింగ్ జావేద్ భాయ్ నుంచి. మంచి షాట్. అలాగే లా బాల్. డాట్ బాల్. ఓవర్ 12 ఓవర్లకి 59 పరుగులు, 4 వికెట్ లాస్. అందరూ కామెంటరీలోకి ఏసబనని కోరుతున్నారు. ఫీల్డ్లోకి కొత్త ప్లేయర్ శాంతా కుమార్ రాగానే బౌలింగ్లోకి వచ్చేస్తున్నారు. ఫస్ట్ బాల్ శాంతాన నుంచి. మంచి బాల్ కాళ్ళ మీదకి వేసాడు. రన్ రేట్ 5 కంటే తక్కువ ఉంది. యాక్సెలరేట్ చేయాల్సిన సమయం. మంచి షాట్ సూర్యాన నుంచి. 6 రన్స్. మంచి షాట్. ఫుల్ టాస్ బాల్ని పూర్తిగా యూస్ చేసుకున్నాడు. సింగిల్ దొరికింది. ఈ బాల్ మంచిగా లెగ్ సైడ్ వైపుకి ఫ్లిక్ చేశాడు. ఫోర్త్ బాల్ ఓవర్లో మంచి బాల్ అండ్ మంచి షాట్. సింగిల్ రన్. ఫిఫ్త్ బాల్. సూర్యన్న స్ట్రైక్లో. ఇంకా ఫుల్ టాస్ కానీ యూజ్ చేసుకోలేకపోయాడు. ఐ థింక్ సింగిల్ మాత్రమే. మంచి ఫీల్డింగ్ ప్రేమ్ ద్వారా. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. ఫీల్డ్లో చేంజెస్ చేస్తున్న సునీల్ అన్న. ఫీల్డ్ చేసుకుంటున్న బ్యాట్స్మెన్. లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. మంచి షాట్. మంచి డ్రైవ్. మంచి ఫీల్డింగ్ 2. ఓవర్ 13 ఓవర్లు అయిపోయాయి. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. కమెంటరీలో మార్పు. ఆసిఫ్ స్థానంలో యేసోబు.
గుడ్ డిఫెన్స్ ఫ్రమ్ సూరి గారు అండ్ బౌలర్ సన్నీ గారు మనందరికీ సుపరిచితమే. రివర్స్ స్వీప్ అండ్ ఇట్స్ అ 4 ఐ థింక్. గుడ్ ప్లేస్మెంట్ అండి. సూరి గారు వచ్చినప్పటి నుంచి రివర్స్ స్వీప్ మీద ఉన్నారు. చూడాలి మరి కెప్టెన్ సునీల్ గారు ఏం చేస్తారో. ఫీల్డ్ ప్లేస్మెంట్స్ చేంజ్ చేస్తారా లేదా. సో ఫార్ గుడ్ బ్యాటింగ్ ఫ్రమ్ జిఎన్టీ క్యాప్స్, బట్ వికెట్ కోల్పోయారు. గుడ్ బాల్ at the Acker side. The next ball, reverse sweep again and maybe it's a single. చక్కటి ఫీల్డింగ్ అన్నమాట ద్వారా. బ్యాటింగ్లోకి శ్రీను కార్తిక్, మంచి ఫీల్డింగ్ అండి, మంచి ఫీల్డింగ్ అన్నవాడి ద్వారా. కాదు నీది కెమెరా మర్చిపోయాను రా. చక్కటి కట్ షాట్ అండ్ మంచి ఫీల్డింగ్. పొజిషన్ ఇంతకుముందు ఓవర్ ఇచ్చినవారు, ఇంతకుముందు ఇచ్చినవారు శాంతం. బౌలింగ్లోకి శాంతా మ్యాక్సీ, అలానే బ్యాటింగ్లో కూడా సూరి మ్యాక్సీ. First ball goes towards the straight long off and it's a single. Good fielding from Raju. Strike loki Srinu Karthik, the classicist. మంచి టెక్నిక్ ఉంటుంది ఈ ప్లేయర్ దగ్గర అండ్ అలానే ఎంతో పేషెన్స్ గల ప్లేయర్. చక్కటి డిఫెన్స్. థర్డ్ బంతి విసిరాడు వేగంగా, 2కి అవకాశం, 2 పరుగులు సునాయాసంగా. మంచి పుల్ షాట్ శ్రీను కార్తిక్ నుంచి. ఈ ప్లేయర్ అన్ని రకాల షాట్లు ఆడతాడండి, మంచి ఆటగాడు. బోత్ మ్యాచ్ బాల్ అండ్ టెన్నిస్ బాల్ ఆడుతూ ఉంటాడు. మంచి యావరేజ్ గల ప్లేయర్ అండి. స్ట్రైక్ రేట్ తక్కువ ఉన్నా తన యావరేజ్తో మెరిపిస్తాడు. గుడ్ సింగిల్. స్ట్రైక్లోకి ద హిటర్ సూరి. సింగిల్ అండి. 2కు ఏమాత్రం అవకాశం లేదు. చూడాలి లాస్ట్ బాల్ ఏం చేస్తాడో శ్రీను కార్తిక్. చక్కటి డిఫెన్స్ చేస్తాడా లేక హిట్టింగ్ పోతాడా. కట్ షాట్ అండ్ ఇట్స్ సింగిల్. మంచి ఫీలింగ్ సబ్స్టిట్యూషన్ ద్వారా ఆసిఫ్ అండ్ ఇట్స్ ఎన్ ఓవర్. జావేద్ బాయ్ రీప్లేసెస్ అన్నీ అన్న బౌలింగ్లో మార్పండి. మంచి టాక్టిక్ లేదా చూద్దాం.
సబ్స్టిట్యూషన్ క్యాన్సిల్ చేసుకొని తన స్థానంలోకి వచ్చాడు ఫీల్డర్. ఫస్ట్ బాల్ డాట్. మంచి బౌలింగ్ అండి జావేద్ భాయ్ ద్వారా. సో వైడ్ లేదా? సో వైడ్ బట్ అంపైర్ డజంట్ గివెన్. అదే వైడ్. క్యాచ్కి అవకాశం లేదు. ఇట్స్ సింగిల్. జావేద్ భాయ్ తన మణికట్టు మాయాజాలాన్ని ఉపయోగిస్తున్నాడు. చూద్దాం ఈ మణికట్టు మాయాజాలానికి ఎదురు దెబ్బ సూరి తీస్తాడా లేదా. షార్ట్ అండ్ మిస్. స్వీప్ అండ్ నో ఇట్స్ డాట్. వికెట్లకి కొద్ది దూరంలో బంతి మిస్ అండి. అవుట్ అయ్యే అవకాశాన్ని కోల్పోయారు. ఫుల్ టాస్ అండ్ క్యాచ్ డ్రాప్. కాటన్ బౌల్కి ఛాన్స్ ఉండిందండి అండ్ ఇట్స్ సింగిల్. బట్ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోయారు లేక్ వ్యూ క్రికెట్ క్లబ్. స్ట్రైక్లోకి శ్రీను కార్తిక్. మంచి డ్రైవ్, స్ట్రైట్ డ్రైవ్. ఇట్స్ సింగిల్. సునాయాసంగా ఒక పరుగు అండ్ ఇట్స్ అన్ ఓవర్. బంతి వసంత్ చేతిలోకి వెళ్ళింది. వసంత్ ఏమైనా బౌలింగ్ వేస్తాడా ఈరోజు? నో. ఫస్ట్ బాల్ సింగిల్. మంచి స్ట్రైట్ డ్రైవ్ అండి, సారీ ఆన్ డ్రైవ్ అండి. చూసుంటా స్ట్రైక్లోకి హిట్టర్ సూరి. చూడాలి సూరి గారు కొడుతూనే ఉన్నాడు ఇందాల నుంచి. ఈ ఓవర్లో కూడా హిట్టింగ్ చేస్తాడా? చేస్తూనే ఉన్నాడు. క్యాచ్కి అవకాశం. నో, ఇట్స్ 6. మంచి షాట్ అండి. అలానే క్యాచ్ కూడా వదులుకున్నారు లెక్ వ్యూ క్రికెట్ క్లబ్. సన్నీ అన్న మంచి అవకాశం, అది క్యాచ్ పట్టుకోవాలి, తన స్టాండర్డ్ క్యాచే, కానీ దాన్ని 6లోకి పోనిచ్చాడు అండ్ ఇట్స్ 6. క్యాచ్ వదిలినందుకు తన కెప్టెన్ ఫీల్డర్ని డిసప్పాయింట్ చేయట్లేదండి, ప్రోత్సహిస్తున్నాడు. అది మంచి కెప్టెన్ లక్షణం, నేర్చుకోవాలి దీని నుంచి మా కెప్టెన్లు కూడా. రేవ్ స్వీప్ అండ్ ఇట్స్ 4కి పోయే అవకాశం ఉంది. ఇట్స్ a 4 declared by the fielder. ఫుల్ టాస్. టూడీకి అవకాశం. యా, ఖచ్చితంగా టూడీ వస్తుందండి. మంచి ఫీల్డింగ్ భరత్ గారి నుంచి. రెండు పరుగులు సునాయాసంగా తీశారు జిఎన్టీ క్యాప్స్. బాల్ని చేంజ్ చేసుకున్నారండి. షాట్. ఐ థింక్ ఇట్స్ సింగిల్, బట్ యా మంచి పరుగండి, మంచి పరుగులండి. వికెట్ల మధ్య చాకచక్యంగా పరిగెడుతున్నారు జిఎన్టీ క్యాప్స్. ఇక్కడ మెచ్చుకోదగ్గ విషయం ఏంటంటే ఏజ్డ్ పర్సన్ సూరి గారు బాగా పరిగెడుతున్నారండి వికెట్ల మధ్య. ఏజీ జస్ట్ నంబర్ అంటున్నారు సూరి గారు. రివర్స్ స్వీప్, మళ్ళీ 4 పోయే అవకాశం ఉంది, బట్ వసంత్ గారు దాన్ని ఆపుతారా లేదా? లేనే లేదు. 4 దిస్ సైడ్. ఇక్కడ సూరి గారు
రివర్స్ స్విప్స్తో చాలా రేగుతున్నప్పటికీ లేక్ వ్యూ క్రికెట్ క్లబ్ తన ఫీల్డ్ ప్లేస్మెంట్స్ని చేంజ్ చేయలేకపోతుంది. చూద్దాం దీన్ని ఏ విధంగా ఆపగలరో మనం చూడాలి. సూరి గారు చాలా బాగా ఆడుతున్నారండి ఇవాళ ఇన్నింగ్స్. ఐ థింక్ అతనికి ఇది ఇక్కడ ఈ గ్రౌండ్లో ఫస్ట్ మ్యాచ్ అయితే కాదు, ఇంత బాగా ఆడుతున్నారు. ముందు ఇంకా ఆడబోతుంటారు, చూద్దాం. బౌలింగ్లో మార్పు అండి రాజు గారు. ఫస్ట్ బాల్ ఇట్స్ బీమర్, నో బాల్. బ్యాట్స్మెన్ నో బాల్ అడుగుతున్నాడు. యా, అంపైర్ నో బాల్ ఇచ్చాడండి. ఇట్స్ అ ఫ్రీ హిట్ బాల్. బౌలర్ గమనించాలండి, మరొక బీమర్ వేస్తే అతనికి ఓవర్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. సూరి గారికి ఫ్రీ హిట్ వేస్తే అది ఖచ్చితంగా 6 అండి ఇప్పటి వరకు. యా, ఇట్స్ 6 అండి, మనం అనుకున్నది జరిగింది. ఇట్స్ 6 క్లీన్ స్ట్రైక్ ఫ్రమ్ ద సూరి గారు. అలానే 50 అండి, టీంని కష్టాలు ఆదుకున్నాడు. ఆసిఫ్ కూడా తన బ్యాట్ని ఎత్తుతున్నాడండి. కానీ ఆసిఫ్ ఆసిఫ్ బైర్ అన్నారు అక్కడ. సూర్యన్న కెమెరా వైపు చూపినా, సూర్యన్న కెమెరా వైపు చూపి. యా, థ్యాంక్ యూ సూరి గారు. మంచి బ్యాటింగ్ అండి సూరి గారి నుంచి. 3 ఇన్నింగ్స్ ఉన్నాయి. చూద్దాం సూరి గారు ఇవాళ సెంచరీ చేస్తారా లేదా. మళ్ళీ ఊపాడు మళ్ళా. ఓ యా, ఇట్స్ 2D. ఆసిఫ్ తడబడ్డా కూడా ఇది 2Dకి అవకాశం ఉంది అండ్ కంప్లీట్ చేశారు వాళ్ళు. వికెట్లు మంచి చాలా బాగా పరిగెడుతున్నారండి. ఈ ఏజ్డ్ పర్సన్ అండ్ యంగ్ పర్సన్, ఏజ్ ఈస్ జస్ట్ నంబర్ ఫర్ హిమ్. రివర్స్ స్వీప్ అగైన్, బట్ ఇట్స్ ఎ డాట్. సూరి గారు ఒక యంగర్ ఉన్నాడు. 35-30 ఉన్నాయి దానికి. ఎవరుకున్నారా నాకెన్నుంటాయి సింగిల్ చెప్పు. అన్నా సరే, నేను స్పాచర్. మంచి సింగిల్ అండి సూరి గారి ద్వారా. శ్రీకాంత్కి చాలా సేపటి తర్వాత స్ట్రైకింగ్ వచ్చింది, అయినప్పటికీ తన క్లాస్ చూపిస్తున్నాడండి. బట్ డాట్ మంచి క్లాసిక్ షాట్ ఆడబోయాడు. ఓ అగైన్ డాట్. కవర్స్ మీద చూసారండి ఫీల్డర్ లేకపోయేసరికి, కానీ ఇది డాట్గా మిగిలింది. ఇట్స్ ఎన్ ఓవర్. బౌలింగ్లో మార్పు, మణికట్టు మాయాజాలుడు శాంతకుమార్. చూద్దాం ఇతగాడు వికెట్ తీసుకుంటాడా. లేక్ వ్యూ క్రికెట్ క్లబ్కి ఇతను ఒక వికెట్ టేకరేమది. ఈ కెప్టెన్ అందరికి న్యాయం చేస్తున్నాడని చెప్పి వసంత్ అంటున్నాడు. మరి కెప్టెన్ నాకేం అనిపించట్లేదు. ఐ థింక్ ఇట్స్ ఏ నో బాల్. యా, లెగ్ అంపైర్ నో బాల్గా డిక్లేర్ చేశాడు. అగైన్ ఇంకొక ఫ్రీ హిట్ రాబోతుంది. ఫ్రీ హిట్ని సద్వినియోగం చేసుకుంటాడు సూరి, చూడాలి. ఇందాలంటే 6 కొట్టాడు, కానీ ఇతను మంచి టాక్టిక్ బౌలర్, అంత సులువు కాదండి. బట్ సూరి ఏం చేస్తారు సూరి గారు చూద్దాం. షాట్ బట్ నాట్ రీచ్ ద బౌండరీ. ఎలివేషన్ అయితే ఉంది కానీ అది బౌండరీకి వెళ్తుందా. యా, ఇట్స్ ఎ 4. బ్యాట్ ఫీల్డ్ ఫ్రమ్ భరత్ అన్న. ఫీల్డర్ తన లోకంలో లేడండి, ఫ్రీ హిట్ అని తెలియదంట. నెక్స్ట్ బాల్. సూరి గారు మళ్ళీ షార్ట్కి వెళ్తున్నారండి అగైన్. బట్ ఈసారి ఇది నో సింగిల్ కాదు, 2D. ఇట్స్ 2D అండి. మంచి రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్, ద బోత్ ఆఫ్ యూ, ఆసిఫ్ అండ్ సూరి. సూరి గారు మంచి స్ట్రైక్ రేట్తో 44 బాళ్ళకు 66 పరుగులు చేస్తున్నారండి.
అలానే 148 స్ట్రైక్ రేట్తో ఆడుతున్నారు, చాలా బాగా ఆడుతున్నారు. లెక్యూ క్రికెట్ క్లబ్ ఇంతకుముందు ఓవర్లకు 120 పరుగులు చేసిందండి 18 ఓవర్లకు. రివర్స్ స్వీప్ అండ్ ఇట్స్ మిస్. అది కానీ ఎత్తి తగులుంటే నిన్ను ఆడించి కొట్టేసేవాడు. గుడ్ బాల్ ఫ్రమ్ శాంతకుమార్. శాంతన్న గారు చాలా బాగా వేస్తున్నారు. ఫుల్ టాస్. 2కి అవకాశం ఉంది, పరిగిస్తారు లేదా? ఇప్పుడు దాకా పరిగెత్తారు. అయ్యా మంచి పరుగు అండి. 3 కూడా అవకాశం ఉందండి. ఏం లేదు, 2 తాగిపోయారండి, అలసిపోయినట్టున్నారు. ఓవర్లో చివరి బంతి. నో, ఇట్స్ నో బాల్ డిక్లేర్డ్ బై ద లెగ్ ఎంపైర్. 2 బీమర్స్ వేసారు. ఫ్రీ హిట్ అండి. సునీల్ కార్తిక్ గారు ఏం చేస్తారు మరి? నో, ఇట్స్ సింగిల్. 2కు ఏమాత్రం అవకాశం తీసుకోవట్లేదు ఇద్దరు. సింగిల్ తాగిపోయారు. ఇట్స్ ఎన్ ఓవర్. బౌలింగ్లోకి జావిద్ బాయ్. స్ట్రైకింగ్ సూర్యకి వేస్తున్నాడు. ఓకే, మరి చాలా స్లోగా మారుతుంది. లాస్ట్ చివరి 6 ఓవర్లు అండి. మంచి బౌలింగ్ అండి. ఇట్స్ డాట్. కమెంటరీలోకి మార్పు. హఫీజ్ గారు అతను కమెంట్ చేయడానికి రాలేదంట. లేదులే. సింగిల్. నా ఫోన్ కదా. 2కి అవకాశం ఉంది కానీ సింగిల్తో ఆగిపోయారు జీఎన్టీ క్యాప్స్. ఒక చిన్న ఇంటర్వ్యూ అండి. మన జీఎన్టీ క్యాప్స్ కెప్టెన్ వచ్చాడు, వర్మ గారు ఇంటర్వ్యూ చేయబోతున్నారు. మాట్లాడుతున్నారు. వాట్ అబౌట్ యువర్ పర్ఫార్మెన్స్? మంచి షాట్. 6కి వెళ్ళే అవకాశం అండి. యా, ఇట్స్ 6. ఇలా ఆడతాడు కాబట్టి నేను అవుట్ అయ్యాను. నేను ఆడితే మళ్ళీ ఆయన ఛాన్స్ ఉండదు కదా. అది Final match you perform, what happening? Science. What science? Science is a man. Man can everything do, but not science. आता हूँ रे और हिंदे. 3వ బంతి. రివర్స్ స్వీప్, బట్ ఇట్స్ ఎ డాట్. ఇందాక కూడా అట్టే అరిచావు. యార్ తగిలింది. నాట్ అవుట్. బ్యాట్కి టచ్ అవ్వకపోయినా ఏదో టాక్టిక్గా అడుగుతున్నారు సునీల్ గారు. బాల్ టు బాల్. ఆ బాల్ మీరేది ఏం చేయగలరు ఎస్ఎఫ్ గారు? నేనైతే స్ట్రైట్ కొడతానండి. ఇలాగేనా? ఈ విధంగా ఇంకొంచెం పైకా? ఇంకొంచెం పైకి. మంచి బౌండరీ వెళ్ళి చూడండి. అలా కొట్టే తరుణంలోనే ఆఫ్ సైడ్ లో క్యాచ్ ఇచ్చేసాను. మంచి బౌండరీ అండి మధ్యలో షాట్. సూరి గారు చాలా బాగున్నారండి. 51 బంతులు 78 పరుగులు. అలానే 152 స్ట్రైక్ రేట్ తో మెయింటైన్ చేస్తున్నారు ఆ పరుగుల్ని. పరుగుల వరద కురుస్తుంది ఇక్కడ. అవును. చివరి బంతి ఓవర్లో అటాక్ చేస్తున్నాడు సూరి గారు. మనం రన్ రేట్ చూసుకుంటే చాలా తక్కువ పెరిగింది అనమాట. డాట్. క్యాచ్ మిస్ అయిందండి కొంచెం. 20 ఓవర్లకు జీఎన్టీ క్యాప్స్ తన స్కోర్ కార్డును 140కి 4 వికెట్లుగా మలిచింది. సూరి గారి అద్భుత బ్యాటింగ్ అండ్ ఒంటరి పోరాటం కొంచెం అతని సహాయంతో జీఎన్టీ క్యాప్స్ 140 పరుగులు చేసిందండి 20 ఓవర్లకు. సూరి గారు 78 పరుగులు అండి. తనకి సెంచరీ అవకాశం ఉంది ఇవాళ సూరి గారికి. బౌలింగ్లో మార్పు. రాజు గారు వచ్చారండి బౌలింగ్కి. శివ కార్తిక్ స్ట్రైకింగ్లో. ఫుల్ టాస్ అండ్ మేబీ ఇట్స్ సింగిల్. యా, ఇట్స్ సింగిల్ అండి. 2వ బంతి స్ట్రైకింగ్లో సూరి గారు. షార్ట్ బట్ 2కి అవకాశం లేదు. అయినప్పటికీ ఆసిఫ్ దాన్ని 2గా మలచబోయాడు. ఇది రన్అట్ అయ్యే తరుణమే. మూడవ బంతి. యా, గుడ్ బాల్ ఫ్రమ్ రాజు. అలానే మంచి ఫీల్డింగ్ అండి, చాలా మంచి ఫీల్డింగ్ అండి. హీ వెల్ డన్. రివర్స్ స్వీప్ అండ్ ఇట్స్ అ మిస్.
తను వికెట్కి ఏమాత్రం అవకాశం ఇవ్వట్లేదు. తన 2 కాళ్ళను వికెట్తో కప్పేస్తున్నాడు. వికెట్ని కప్పేస్తున్నాడు అండి. షాట్ బట్ మేబీ ఇట్స్ 2D. నో, మిస్ ఫీల్డ్. 4 అండి. ఇది 4 పరుగులు వచ్చాయి. గ్రేట్ బ్యాటింగ్ ఫ్రమ్ సూరి. మంచి 4 అండి. ఫుల్ టాస్. యా, ఇట్స్ 4. బంతిని ఆపలేడండి ఫీల్డర్ అక్కడ. 4. యా, ఇట్స్ 4. మంచి బ్యాటింగ్ సూరి నుంచి. పరుగుల వరద కురిపిస్తున్నాడు సూరి తన బ్యాట్ నుంచి జీఎన్టీ క్యాప్స్కు. బౌలింగ్లోకి మాధవ్ కృష్ణ పవర్ ప్లేలో చక్కటి బౌలింగ్ వేశాడు. డెత్లో కనిపిస్తున్నాడు ఇప్పుడు మాధవ్ కృష్ణ. తన తొలి బంతిని వేయబోతున్నాడు. డాట్. మాధవ్ కృష్ణ గమనించినట్లయితే పవర్ ప్లేలో కూడా మరియు ఇప్పుడు కూడా తన లైన్ని అవుట్ సైడ్ ఆఫ్ స్టంపే వేస్తున్నాడు. బ్యాట్స్మెన్ ఇది గమనించి ఆడితే మంచిది. మళ్ళీ అగైన్ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ బౌల్ వేశాడు. సరే, బ్యాట్స్మెన్ గమనించి దాన్ని 4గా మలిచాడు కవర్స్ మీదుగా. గుడ్ బ్యాటింగ్ ఫ్రమ్ శ్రీను కార్తిక్. చూద్దాం మాధవ్ తన లైన్ మారుస్తాడా లేదా. బ్యాట్స్మెన్ అయితే గమనించాడు. మార్చాడండి. వికెట్ టు వికెట్ వేస్తున్నాడు ఇప్పుడు. వేశాడు బట్ ఇట్స్ సింగిల్. స్ట్రైక్. నో, 2కి అవకాశం ఉంది. 2 రన్స్ కంప్లీట్ చేశారండి. మరో 2కి అవకాశం బట్ పరిగెత్తలేదు. ఎగరకుండా కీపింగ్ చేతికి మిస్ ఫీల్డ్ అండి సన్నీ గారి నుంచి. లేక్ వ్యూ క్రికెట్ క్లబ్ దీన్ని కరెక్ట్ చేసుకోవాలి. బంతిని మార్చుతున్నారు. చూద్దాం ఇక పరుగుల వరద కనిపిస్తుందా. ఇప్పటివరకు అయితే కనబరుస్తున్నారు జీఎన్టీ క్యాప్స్. మంచి బౌలింగ్ అండి. అవుట్ సైడ్ ద ఆఫ్ స్టంప్ సేమ్ లైన్ వేస్తున్నాడు మాధవ్ కృష్ణ. ఏమాత్రం స్పేస్ ఇవ్వట్లేదు. తన లైన్ మాత్రం మార్చట్లేదండి. గుడ్ బాల్. వికెట్ టు వికెట్. కాస్త తన లైన్ని వికెట్ టు వికెట్ మార్చాడు. శ్రీను కార్తిక్ కొంచెం ఇక్కడ తడబడుతున్నారు. గుడ్ బాల్ ఫ్రమ్ మాధవ్. అంతే చక్కటి కట్ షాట్. యా, మంచి రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. ఇట్స్ 2D. ఓవర్లో చివరి బంతి. క్షమించాలి, స్కోరర్ కొంచెం మిస్టేక్ చేశాడు. ఓవర్ అయితే అయిపోయింది. బౌలింగ్లోకి భరత్ గారు పవర్ ప్లేలో కుట్టించినప్పటికీ డెత్లో కూడా ఇస్తున్నారు. చూద్దాం ఇప్పుడు ఎలా వేస్తాడు. గుడ్ బాల్. ఇట్స్ అ డాట్. రివర్స్ స్వీప్ అండ్ మిస్. ఇక్కడ గమనించినట్లయితే సూరి గారు రివర్స్ తిరుగుతున్నప్పటికీ ఏ బౌలర్ కూడా వికెట్లకు బాల్ వేయట్లేదండి, బయటికే వేస్తున్నారు. చూద్దాం బౌలర్ దాన్ని గమనిస్తాడా లేదా. షాట్ బట్ నో క్యాచ్. ఫీల్డర్ ఇస్ నో దేర్. నో ఫీల్డర్ ఇస్ దేర్. క్షమించాలి. మంచి బౌలింగ్ భరత్ గారి నుంచి. సింగిల్ పోయే అవకాశం ఉంది. సింగిల్ పోతుంది. మంచి ఫీల్డింగ్ అండి. మంచి బ్యాకప్ మాధవ్ కృష్ణ గారి నుంచి. శ్రీను కార్తిక్ స్ట్రైక్లోకి. ద క్లాసిస్ట్. తన క్లాస్ చూపిస్తాడా. ఇట్స్ డాట్.
జావేద్ భాయ్ క్లాసీ శ్రీను కార్తిక్ నుంచి కొంచెం హిట్టింగ్ కోరుకుంటున్నాడు. ఓ డాట్, నో ఫీల్డ్ మిస్టేక్ అండ్ కీపర్ మిస్టేక్ కూడాను. సింగిల్తో ఆగిపోయారండి. It's a dot again. Great bowling at the death overs from Prem. సింగిల్ అండి, సింగిల్కి అవకాశం ఉంది. ఇట్స్ సింగిల్ అండ్ స్ట్రైక్లోకి ద డేంజరస్ ద డెస్ట్రాయర్ సూరి గారు. చివరి 10 బంతులు అండి. ఈ 10 బంతుల్లో తన 13 పరుగులు చేస్తే సెంచరీ చేసే అవకాశం ఉంది. చూద్దాం. ఫీల్డ్ ప్లేస్మెంట్లో చేంజెస్ జరుగుతున్నాయి. షాట్ అండ్ 6 runs. మంచి షాట్ అండి, గ్రేట్ షాట్. క్యాచ్కి ఏమాత్రం అవకాశం లేదు అక్కడ ఫీల్డర్కి. ట్రై చేశాడు కానీ మంచి వేరియేషన్ ప్రేమ్ నుంచి. బట్ సూరి గారు దాన్ని బాగా అందుకున్నారండి. సూరి గారు డెత్ ఓవర్లో చాలా మంచి బ్యాటింగ్ చేస్తారు. షాట్ అండ్ సింగిల్. ఓ నో, బ్యాట్స్మెన్ బైరన్ పెట్టుకుని బ్యాట్స్మెన్ సూరి సెంచరీ మిస్ చేసుకున్నాడండి. బైరన్ పెట్టుకుని అతను పరిగెత్తి అతను మర్చిపోయాడు దాన్ని. కానీ ఇది మాత్రం గ్రేట్ ఇన్నింగ్స్ అండి. సూరి గారికి అందరూ అప్లాస్ చేయాలి. బ్యాటింగ్ సూర్యనా, బ్యాటింగ్ నా సెంచరీ ఛాన్స్ ఉంది బ్రో. తన సెంచరీని తనే చేతులారా పోగొట్టుకున్నాడు. జీఎన్టీ క్యాప్స్ బాగా డిసప్పాయింట్ అవుతున్నారండి. బట్ ఏం చేయలేం, ఇట్స్ క్రికెట్. యూ హ్యావ్ టేకెన్ ఆల్. యూ హ్యావ్ టు బీ టేకెన్ ఆల్ థింగ్స్, either negative or positive. స్ట్రైక్లోకి న్యూ బ్యాట్స్మెన్ అనీష్. అండ్ అతనికి ఇది ఈ గ్రౌండ్ కొత్త అండి. షార్ట్ అండ్ సింగిల్కి అవకాశం. సింగిల్. లాస్ట్ ఓవర్ 168. అనీష్ గారికి ఇది డెబ్యూట్ ఇన్నింగ్స్ అండి ఈ లేక్యూ క్రికెట్ గ్రౌండ్లో. వి విష్ యూ ఆల్ ద బెస్ట్ టు హిమ్. బౌలింగ్లోకి మాధవ్ కృష్ణ అండ్ స్ట్రైక్లో అనీష్. షాట్ అండ్ గ్యాప్లే 4కి పోయే అవకాశం ఉంది. చక్కటి ఫీల్డింగ్ కాదర్ గారి ద్వారా. ఇట్స్ 2D. బ్యాట్స్మెన్ మంచి హిట్టింగ్లో ఉన్నాడండి. గుడ్ బాల్ ఫ్రమ్ కిటు. మంచి లైన్ అండ్ లెంత్. మంచి బాల్ అండ్ సింగిల్కి అవకాశం ఉంది. సింగిల్ తీస్తున్నారు. 2Dకి ఏమాత్రం అవకాశం లేదండి. స్ట్రైక్లోకి శ్రీను కార్తిక్. డాట్. ఇది లెగ్ బై అండి. లెగ్ బైకి పరుగుల అవకాశం లేదు. మాధవ్ కృష్ణ గారు డెత్ ఓవర్లో మంచి బౌలింగ్ వేస్తున్నారండి. ఏమాత్రం అవకాశం ఇవ్వట్లేదు తనకి, బ్యాట్స్మెన్కి. గుడ్, ఇట్స్ డాట్. నో ఫీల్డ్ మిస్టేక్ ఫ్రమ్ అమర్ గారు. సింగిల్కి అవకాశం. సింగిల్ అండి. స్ట్రైక్ తను ఉంచుకుంటున్నాడు అనీష్. ఇన్నింగ్స్లో చివరి బంతి చూద్దాం. అనీష్ గారు దీన్ని కొట్టాడు, బట్ షాట్ మిస్ అయింది. ఇన్నింగ్స్ ముగిసిందండి. ఇన్నింగ్స్ ముగిసేసరికి 25 ఓవర్లకు జీఎన్టీ క్యాప్స్ 173కి
5 వికెట్లు కోల్పోయారండి. డెత్ ఓవర్స్ చాలా బాగా వేశారు. ఆన్ స్క్రీన్ భరత్ గారు, యూ హ్యావ్ టు సే హాయ్ టు ఆల్ ఆఫ్ యూ. యా, థ్యాంక్ యూ. నేనే కామెంటేటర్ మామూలుగా. మనం కూర్చోమన్నా అరుస్తున్నాడా. బ్యాట్రా అంతే. కూడమ్మా బాడవా దరిద్రం. వాడు 3 బాల్ అట్టాడాడు. ఒకటి దగ్గర ఒకటి. అది రేర్ టాలెంట్, నమ్మతాను. రేర్ టాలెంట్. రన్అట్ మిస్. బాల్ రావట్లే, బాల్ స్లో వస్తుంది చూసుకో. फील्ड मिस बहुत हुई हमारे. భయపడుతున్నాడు ఎందుకు? నేను చెప్పావు కదా 4 ప్లేలో స్కోర్ రావాలని చెప్పేది. నేను చూసుకున్నాడు రా అన్నాను. వాడు చేయడం పడిపోతున్నాయి. వేస్ట్ రూట్లోనే ఉన్నాడు. టైం ఎంత చూడు? 9. సాయి వద్దు, టెన్షన్ పడుతుంది. అయిపోయాడు. టెన్షన్ వచ్చేసింది. ఏదో ఒకటి కొడితే రిలీఫ్ అవుతాడు అంతే. ఇందా 4 అంటే బాగుండేది. టెన్షన్ వాళ్ళు ఏదో పడాలా. లేదు అది కూడా 4 పోతే ఇంకెందుకు అంటే క్రికెట్ ఆపేయచ్చు. ఊడమ్మా వాడు. బాయ్ 4 ఇటు బాల్ రాకముందే కొనేస్తున్నాను. ఊపులోనే ఉంది. ప్రెజర్లో నుంచి బయటకు వచ్చి అన్నా దేక్నానే మా ఓడి ఊపేస్తున్నాడు గాలి. వీడికి ఎన్ని క్యాచ్లు? 3 పోయిపోయి వీడికి ఇస్తారా? వీడికి 3 క్యాచ్లు. కానీ ఎటో లేపేదాన్ని, లేకపోతే కొట్టేవాడు. నేను అప్పటికి ట్రై చేశాను బాయ్, కింద వంగే అందులో. లేదులే ఇక్కడ ఇప్పుడే సాయి అండి వరుసగా 2 4లు కొట్టినా కానీ అతని వల్ల అవ్వలేదు. ఇంకో బాల్ కూడా కొడదామని ట్రై చేశాడు, అవుట్ అయ్యాడు. బా ఇది అన్వర్ బాయ్ స్పెషల్. ఓ ఇట్స్ ఏ 4 అండి. మంచి బ్యాటింగ్ బాయ్ అన్వర్ బాయ్. ఫస్ట్ బాలే 4 కొట్టాడు. కిట్టు ప్రేమ్ రాండి. మామూలుగా ఎవరు మాట్లాడడానికి లేరు, ఎందుకు ఇసుగ్గా ఉంది అందుకని. మళ్ళీ వాళ్ళు తిడతారు. ఏం కాదు. నాకు ఒక్కనే ఉండాలంటే తలకాయ నిప్పుగా ఉంటుంది, అందరూ ఉంటే. నేను వాడి టైం కూడా చెప్పా, 10 నిమిషాల్లో వచ్చేస్తారా బయటకని. వాడు ఇంకా ముందే వచ్చేసాడు. ఓ మంచి డిఫెన్స్ అండి అన్వర్ అన్న. ఇలా మాట్లాడేటప్పుడు ఎవరొకరు ఉంటే సరదాగా ఉంటుంది. బాల్ పోసరా రే, మావి కూడా ఉన్నాయి సాయి. ఓ స్టెంపింగ్ మిస్ అండి అన్వర్ అనికి ఫస్ట్ లైఫ్. చూడాలి ఈ లైఫ్తో ఇంక నెక్స్ట్ స్టెప్ ఏమైనా చేస్తాడా, లేకపోతే అన్న వెనక్కి వికెట్లు కూడా కొట్టేస్తారన్న. ఓ ఇట్స్ హెడ్జ్, మిస్డ్ హెడ్జ్. కెప్టెన్ ఈస్ అవుట్. నిలపొందాడు. అవకాశం వచ్చిన దాన్ని స్కోర్ని తెచ్చేదానికి. Arif score 3 overs 16 runs, loss of 2 wickets. ఫస్ట్ బాల్ 4.
బ్యాటింగ్ ఆర్డర్ లేదు. ఎందుకు లేదు? శాంతా అన్న సునీల్ అన్న ఉన్నాడు. అయ్యో సునీల్ అన్న, ఉన్నారు. సన్నీ అన్న, నువ్వు, నేను ఎంతమంది లేవు? పార్ట్ టైం బ్యాటర్స్ కదా నేను చెప్పింది. పార్ట్ టైం నెక్స్ట్ చెప్పా. అన్ఎక్స్పెక్టెడ్ కదా మామ. నీవు నీ గురించి ఆలోచించలేము బాయ్. పవర్ ప్లే లోపల వికెట్ పడితే, అదే పవర్ ప్లేలో పడితే సునీల్ అన్న ఆపుకొని ఆడతాడు. నెక్స్ట్ సునీల్ అన్న సన్నీ అని అనుకుంటున్నాను నేను. సన్నీ అన్న నేను మిడిల్ ఆర్డర్ వేసుకుంటే నీకే తక్కువ నచ్చేస్తాడు. అదే అనుకున్నా, ఇద్దరులో ఎవరినొకరు దింపుతావు. పవర్ ప్లేలో కుదరదన్న. ఇది ఓపెన్గా ఆడగలుగుతాడు. పవర్ ప్లేలో అంటే ముందరకు ఉంటుంది, అదే మిడిల్ ఆడతాడు కాబట్టి తట్టేస్తాడు. అది కాదు అంతే. సునీల్ అన్న అనుకో ఆఫ్ బాగా ఆడతాడు, పైకి ఆడతాడు. మనోడు పవర్ ప్లే తర్వాత సునీల్ రాణిస్తాడు కానీ పవర్ ప్లే ముందు వసంత్ పూజ కష్టం. లేదు లేదు షార్ట్ కల్ మేడ్ ఇన్ ఓవరా? గ్రేట్ ఓవర్ బై వర్మ బ్రో. ఇట్స్ మేడ్ ఇన్ ఓవర్. నీ వికెట్ అనవసరం బాయ్. ఓడు ఎందుకో ఊపేవాడు, నీకేమి ఆడేవాడివే కదా. ఇది కూడా వెళ్ళింది అనుకున్నాను కానీ లైట్ వచ్చింది. ఆపన్నా, నువ్వు ఆపట్లేదా? ఆపుతున్నా, ఇది కంటిన్యూ. ఇప్పుడు తీయలేదేం బాల్ ఆన్ చేస్తున్నా. ఆపది బాల్. ఇది వీడియో లెంత్ అంత రాదు, నీకు ఎక్కువ వచ్చేస్తుందా? ఇప్పటికే 1 అవర్ అన్న. అన్నకి ఎట్ట పంపిస్తావు? నువ్వే అప్లోడ్ చేసేస్తావా? అవునా? ఈ రోజుల్లో మారిపోయారా అబ్బాయి? నా డాట్ అయినా పర్లే, ఏం కాదు. వసంత్ డాట్ అయినా పర్లేదు వసంత్. పవర్ ప్లే అయిపోయిందా? సింగిల్ కూర్చో. क्या होता है बा? మంచి టైర్ ఆసిఫ్. అంటే చొక్కా రే దేక్ రే 6 అవతల వచ్చింది. బ్యాటింగ్ అంతే. కుదురుతాయా ఏంటి? అదే అదే थोड़ा तुम्हें 4 రా వెళ్ళిపోయాడు 4 లోకి. 4 అన్న. రే పిచ్చే పావు రహారవునా? నువ్వు చూడాలన్నా. హఫీజ్ నవ్వుతున్నాడా? స్కోర్ తిరగదు. నువ్వేం చేస్తావు? అది తర్వాత నేను పడింది. ఇప్పుడు ఫేస్ తీసేసి ఆఫ్
అది పట్టలేదా? టికా ఆరిఫ్ ఏం చెప్పేది బ్లూ జెర్సీ కనిపిస్తుంది దాని మీద. సినిమాలో టిఫిన్ వేసుకున్నారా? ఆన్సర్ అంటే ఫర్ రన్ వస్తుంది. 33 2 వికెట్లు. ఫోర్ బాలా 2D. జస్ట్ ముందర ఆసిఫా ముప్పై 33 బాల్కి ఏంది మ్యాచ్ పేరు ఏంది? ఫోన్ అంకర్గా ఉన్నట్టుగా అది ఎట్టోడు. ఎన్నో ఓవర్లు ఆడు మ్యాచా? 20నా? 20 అయిపోయిల్లా? జాయిద్ భాయ్ ఒక్క బాల్ ఆడలా, ఇది జయాన్ ఒక్క బాల్ కూడా ఆడలా. बदला ले जा भैया.
హలో నాకు కాల్ నాకు 15 అని చెప్పాడు మళ్ళీ. చేసి ఉన్నాయి రమ్మని అన్నాడు. ఏంది కిట్టు చూస్తా ఉండు. अब जाएगा तू है రన్నింగ్ రన్నింగ్ గిట్ బౌలింగ్ రా బ్రో లోపల వస్తుంది బాలు. फोर ले रहा 4 ले 4 देंगा 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 ఏంది అప్పుడు రన్నింగ్ రన్నింగ్ రా. డౌట్ డౌట్ కొన్నాడు గిట్టు డౌట్ బ్యాటింగ్ రేయ్ ఫీలింగ్ రా ఏంద్రా ఫీలింగ్ అన్న చేత దొరికింది అవుట్ అదే పుడానాని కీపర్ ఇద్దర్ అంతే అంతే మంచి కాల్ రా. చిన్నగా ఓరే ఓరే ఏ ఆగుతున్నావా? కానీ ఆజిబ్ అపచనా ఫీలింగ్ అన్న బౌలింగ్ ఆజిబ్ షేప్ అవుట్ బాట్ తీరారా చిన్నగా ఏసేయ్
పాయింట్ టీమ్ 2 ఆల్వేస్ డిస్ప్లే ఆన్ చేస్తే ఏం కాదు స్క్రీన్ టీమ్ కూడా కిందకి రాస్తుంది ఇది ఒక్కడిస్తుంది అది అక్కడ యూజ్ చేస్తుంటారు అది తీసుకుంటారు ఎక్కువ ఇన్స్టాగ్రాము స్నాప్చాట్ కెమెరా ఏం కాదు రా అవును ఇందాక ఎంత ఉంది నాకు ఇచ్చినప్పుడు 40 ఆడ ఉంది నాకు ఇచ్చినప్పుడు నీకు నిదానంగా ఆడుకొని ఉన్నాము ఈ శనిగాడు వాళ్ళ ఎంత నా వల్ల బాయ్ ఎందుక సన్నీ అనే గెలిపించేస్తాడు అన్న అమరన్నా మంచి వేవన్నా ఇప్పుడు రైట్ ప్రేమ్ ఇప్పుడు నేను ఎవరైనా మన వాళ్ళు క్యాప్టెన్ పెద్ద నువ్వు చిన్నది ఉంటే అడతా ఒక ఓవర్ బౌలింగ్ 5 ఓవర్లు వేయించాలన్నాడు వద్దంటున్నాడు నెత్తికి ఎక్కుతున్నాడు ఆయన ఏం చేశాను బై ఒక్కటి చెప్పు బై నువ్వు చెప్పు ఒక్కటి చెప్పు బై నేను నా ఫ్రీడమ్ నువ్వు ఇచ్చిన ఫ్రీడమ్ ఒక్క ఓవర్ కాదు 2 ఓవర్లు వేసా అన్న అబద్ధం చెప్పు షార్ట్ వసంత్ నేను క్యాచ్ పట్టబంటే నీకు ఆ వికెట్ నమ్మకం ఉందంటే చాలే ఈ మ్యాచ్ కాకపోతే ఇంకో మ్యాచ్ లేదు అన్నా బైండర్ పెట్టుకోవచ్చునా సనీ అన్న షార్ట్ నా ఎంత దూరం వెళ్ళిపోయింది ఏందా సంతానా చూడాలి పెదమ్మ అందరూ వెళ్ళారా తాళాలు అన్నయ్య అబ్బా పైకి ఎందుకు లేదు లేదులే అన్నయ్య ఊరు నువ్వు లాస్ట్ టైం పర్లేదు పోయినా బౌలింగ్ వచ్చింది సంతోషం నాకు అది కలుస్తాను నా వల్ల ఏం మిస్ అయింది బాయ్ ఏం తక్కువ చెప్పు నీ క్యాప్టెన్సీలో నీకేం నచ్చలేదు చెప్పు చేస్తున్నారని కేర్లెస్ ఏందో చిన్నప్పుడు డాన్స్ క్రికెట్ ఆడతా బాల్ కూడా పట్టుకోలేడు చేతికి వస్తుంటే మంచి పట్టుకున్నాను బాయ్ ఏ సైడ్ వెళ్ళిపోయింది ఫోర్లే పూరుడమ్మోడు దాన్ని ఆపాడంటే ఫ్లాష్ మ్యాన్ ఎవడు చూస్తారా బాక్రా పరిగి బ్యాటింగ్ అన్న వెళ్ళిపోయింది ర్యాప్ నా వల్ల 3 ఓవర్లు వేసాను రా 14 రన్లు ఇచ్చాను రా సాయి వాళ్ళ పట్ల అంతే సర్లేరా ఇది ఫస్ట్ కొట్టినప్పుడు అప్పుడు నువ్వు కొట్టి రిటర్న్ చేస్తాను అది కూడా చేయకపోతే నేను మంచిగా టార్గెట్ అయిపోతున్నా మంచిగా ఇంకా నేను అట్టే అవుతున్నా నాకు కాదన్నా 2 ర్యాపిడ్లు పడాలన్నా బడి మీద రాయలా బుక్లో నాకు కానీ నమ్మరన్నా అడ్డ బ్యాటరీ తగలాలన్నా నేను లోలో లేకపోయినా మీరు చేస్తున్నారా నేను కేర్లెస్ చేయాలి బాగా ఫీల్డింగ్ చేస్తాను కూర్చోండి మాట అనద్దురా అరే నీకు పరిగింది ఆయన పెట్టుకోవాల్సింది నేను ఎందుకు పెట్టుకున్నాడు పెట్టుకోనే 4 ఇంకా ఎక్కువ ఉంటుంది
ఇదేం పైకి లేపాడు ఇది లేదులే ఇది కూడా అట్టే ఒకసారి వదిలేస్తారండి క్యాచ్, గుర్తుంది మీకు? అట్టే వదిలేస్తా ఒకసారి క్యాచ్ నేను. పరిగి పరిగి ప్రేమ్ ముందు వచ్చాయి. సాయి ఫస్ట్ బాల్. ఫోన్ కొని మన అంతే. బెంగన్న వెళ్ళరా. నాకు వచ్చింది అసలు వదలండి క్యాచ్. బా బ్యాటింగ్ ప్రేమ్ పరిగెత్తండి రా. ఏం 4 కొట్టినట్టు ఆగిపోతున్నాడు. కెమెరా పోదిచ్చాడు డింగ్ అంతా. ఆ 6 వీడియో తీసావు కదా, అది చాలు. ఊరే అంట ఊరే.